ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రేయర్స్లో పాలు పొందుతున్నారా? రావాల్సిన వారంతా ప్రామిస్ ల్యాండ్కి వచ్చేసేయండి. మరి దీంతో పాటు 15, 16, 17 7 రోజులతో పాటు మీటింగ్స్ అద్భుతంగా దేవుడు మహాకృపను బట్టి మనందరం ఈ వాగ్దానాలు ప్రార్థనలో ముందుకు సాగుతున్నాం. ప్రార్థన అనేది ఒక విత్తనం లాంటిదండి. పడిన విత్తనం ఏదో ఒక రోజు ఒక చిన్న మొలకొచ్చినట్టు నీ లైఫ్లో దేవుని కార్యం జరిగిస్తుంది. మీరు ప్రభుకు దగ్గర ఉండాలి, దేవునితో సమీపంగా ఉండాలి, యేసుని ప్రేమించాలి. ఆయన నమ్మకస్తుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఎంతోమంది మనల్ని దగ్గర ఉంటారు. ఎందుకు? కొన్నిసార్లు మన జీవితాలు మనుషుల చేత వారు చిక్కబడినట్లు అనేక సమస్యలు గుండా ప్రయాణం చేస్తుంటాం. శత్రువు ఆడుకుంటుంది, కానీ ప్రభు నమ్మదగినవాడు. నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. రక్షణ లేని నీకు మారు మనసు రక్షణ, పాపక్షమాపణ క్రీస్తులో ఉంది. యేసయ్యను నమ్మితే నిత్య జీవం, పరలోకం. నీ హృదయాన్ని యేసయ్యకి చాలు. ఈరోజు నీ పాపాలు క్షమించబడతాయి. అమ్మా, నేను భరించలేని బాధల్లో ఉన్నా తల్లి అని మీరు అంటుండవచ్చు. కష్టాలు నా వెంట ఉన్నాయి, కానీ దేవుడు నమ్మదగిన వాడనే మాట ఊరికే చెప్పడానికి ఆయన నీ పక్షంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒక చక్కటి వాగ్దానం నేను మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను. చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31:14 క్రొవ్వుతో యాజకులను సంతోషపరచను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నందుదురు, ఇదే యెహోవా వాక్కు. యాజకులు క్రొవ్వుతో సంతోషపరచబడతారట. నా జనులు నా ఉపకారం. దేవుని బిడ్డ, నీకు ఒక దేవుడు ఉపకారం. నువ్వు సంతోషించబోతున్నావు, నీకు నేను ఉపకారం చేసేదను. దేవుని వాగ్దానం, నేను ఒక ఉపకారం చేస్తానా, నీ జీవితానికి ఒక అద్భుతమైన సంతోషం కలగబోతుంది. ఎంత ధైర్యం అండి! దేవుడే మన పక్షంగా ఉన్నప్పుడు మనకి ఏంటి దిగులు, ఏంటి బాధ? ఈరోజు నీ పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, అప్పుల విషయంలో, కోర్టు కేసు విషయంలో, ఆర్థిక విషయాలు, మానసికంగా రోగిగా ఎక్కడ నువ్వు తొట్టిల్లు తూలుతున్నావు, అక్కడ నుంచే ప్రభు లేవనెత్తి నీ జీవితానికి ఒక ఉపకారమైనది దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నీకు ఉపకారం చేసి నిన్ను సంతోషింపజేసేదన్న వాగ్దానం. నీకు ఉపకారం చేసి నేను నిన్ను సంతోషింపజేసి ధైర్యంగా ఉండండి. దేవుడే మనకున్నాడు, ఆయనే మన పక్షంగా, ఆయనే మన రాజు, ఆయనే మన దేవుడు. ఎంత పెద్దోళ్ళు నీ మీదకి లేసినా కుప్పగోలుతారు, సిగ్గుపడతారు, అవమానపరచబడతారు. ప్రభు నమ్మదగినవాడు. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరూ ప్రార్థించండి, అందరికీ షేర్ చేయండి. నూతన వాగ్దానాల కొరకు ప్రిపేర్ అవ్వండి. ప్రభు గొప్ప కృపని మీరు చూడబోతున్నారు. అందరం కలిసి ప్రార్థన చేస్తాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం తీసుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానం నెరవేర్పు. నిజమైన నీ ప్రేమ, నీ కనికరం వారిపై కుమ్మరించి రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగములు ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, కోర్టు కేసుల నుండి విడుదల, అన్యాయం అక్రమ బంధకాల నుంచి విడుదల, వారి భూ సంబంధమైన తగాదాల గొడవల నుంచి విడుదల. ఏ అధికారం వారి మీద పెత్తనం చలాయించినా అది కూల్చబడి నీ కృప వారిపై దిగి రావాలి. నాయన, ఎగ్జామ్స్ రాసే బిడ్డలు మంచిగా వారు రాయాలి, మంచి రిజల్ట్స్, గొప్ప కార్యాలు జరగాలి. నాయన, అప్పుల భారం, ఆర్థిక భారం, ఉద్యోగులేమి, గర్భఫలం లేని బిడ్డలు, వివాహం కాని బిడ్డలు, సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయండి. ప్రతి దైవజనులు అభిషేకించి వాడుకోండి. సంఘాలను లేవనెత్తండి. సేవల మీద నీ కృప ఉంచండి. కల్వరి పరిచర్యకి విరోధమైన గద్దిస్తూ ఈ సేవని మీరు వాడుకోండి. ప్రభువా, నాయన, ఎంతమంది మ్యారేజ్ వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి దీవిస్తున్నాం. ఎంతమంది బర్త్డే అయిన వారిని దీవిస్తున్నాం. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎక్కడెక్కడ ఉన్నారు వారి పట్ల నీ కృప ఆవరించి దీవించి వారిని వర్ధల చేసి, అయా, మా దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించి నీ సాక్షిగా నిలబెట్టమని, నీ సన్నిధి ఈ ఉదయం మా అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. రెగ్యులర్ మన వీడియోస్ చూడండి. విలువైనది నీ శిలువ ప్రేమ. లాస్ట్ 2 years బ్యాక్ రిలీజ్ అయిన ఒక అద్భుతమైన దేవుని ప్రేమను గురించిన పాట మనకి యూట్యూబ్లో ఉంటుంది. ఈ శిలువ ధ్యానాల్లో చక్కటి పాట వినండి. నూతన క్రియలు అనే సాంగ్ ఉంటుంది. అంతేకాకుండా 7 days కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైతనగర్ దగ్గర 7 దినాలు జరుగుతున్నాయి. దాదాపు మధ్యలో ఉన్నాం. మరి దీంతో పాటు 15, 16, 17 కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ సిటీ రివైవల్ మీటింగ్స్ 3 దినాలు, గొప్ప కార్యాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా అకామిడేషన్, ఇక్కడ భోజనాలు, మంచి ఆరాధన, ప్రార్థన, వాక్య ప్రత్యక్షత, బలమైనటువంటి అగ్ని మీకుపై కుమ్మరించబడుతుంది. కాబట్టి మిస్ అవ్వకుండా పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.